నేను ఒక మాట చెప్పా ప్రసంగ ప్రారంభంలోనే, ఒక విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తాను, మీరే తీర్మానం చేసుకోండి, మీరే ఆలోచించుకోండి. మీరున్నటువంటి త్రోవ, మీరు నడిచే త్రోవ అది సరైనదేనా, మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్ళిద్దా లేదా అనేది మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువులో మనం ఉన్నప్పుడు, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన బోధలలో మనం నడుస్తున్నప్పుడు మనం సరైన త్రోవలో ఉన్నామనటానికి ధైర్యం. యేసు ప్రభువు గాక మరొక విధంగా మనం ఉండి నేను సరైన త్రోవలోనే ఉన్నాను అనుకోవటం అనేది చాలా భయంకరమైనటువంటి సంగతి. అలాగ అనుకుంటూ నువ్వు మరణంలోకి పోతావు. అది బైబిల్ చెప్పింది. యేసు ప్రభువును అనుకుంటూ నువ్వు మరణంలోకి పోలేవు. ఎందుకంటే యేసు ప్రభు మన అందరి కోసం మరణించి మరణంలో నుంచి ఆయన జీవంలోకి దాటించాడు. ఆయనలో మరణం లేదు, ఆయనకు వెలుపల మరణం ఉన్నది. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభువులో మనం ఉన్నప్పుడు సరైన త్రోవలో ఉన్నాము. యేసు ప్రభువులో లేకపోతే మనం ఏదో తప్పైన త్రోవలో ఉన్నాము, వేరైన త్రోవలో ఉన్నాము.